వెల్కమ్ టు HS24 న్యూస్. నేను జగదీష్. రాజుల సొమ్ము రాజ్యాల పాలు, పరుల సొమ్ము దొంగల పాలు అన్న చందంగా తయారైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల తీరు. గత ప్రభుత్వం పేరు మార్చిందని ఈ ప్రభుత్వం పేర్లు మార్పులు చేయడం పరిపాటిగా మారిపోయింది. దీంతో అభివృద్ధికి ఉపయోగించాల్సిన సొమ్ము అనవసర ఖర్చులు కావడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వం విజయవాడలో ఉన్న ఎన్టీఆర్ యూనివర్సిటీని వైఎస్ఆర్ యూనివర్సిటీగా మార్చడం, గత ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అదే యూనివర్సిటీని ఎన్టీఆర్ పేరు పెట్టి ఉత్తర్వులు జారీ చేసింది. మరీ ముఖ్యంగా యూనివర్సిటీ పేర్లు మాట పక్కన పెడితే పథకాల పేర్లు కూడా మార్పులు చేస్తున్నారు. వారి స్వార్థ రాజకీయాల కోసం అంటే గత ప్రభుత్వంలో పెట్టిన పేర్లన్నీ ఈ ప్రభుత్వం మారుస్తుంటే, ఈ ప్రభుత్వం పెట్టిన పేర్లు ఇంకో ప్రభుత్వం మార్చడం ఇదొక రాజకీయ చదరంగంగా మారింది. దీంతో సామాన్యులకు అందాల్సిన కనీస అవసరాలను తీర్చే బడ్జెట్ ఈ పేర్లు మార్పుకు ఉపయోగించడంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశంపై హైకోర్టు సీనియర్ అడ్వకేట్ అబ్దుల్ సలీంతో మా స్పెషల్ కరస్పాండెంట్ భరత్ కుమార్ ఫేస్ టు ఫేస్. గడిచిన కొన్నాళ్ళ నుంచి రాష్ట్రంలో పేర్ల మార్పుతో ఒక రాజకీయం నడుస్తూ ఉంది. దీనికి సంబంధించినంత వరకు విశ్వవిద్యాలయాలతో పాటుగా క్రికెట్ స్టేడియంల పేర్లు కూడా మార్పుకు సంబంధించినంత వరకు హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో ఏదైతే ఎన్టీఆర్ యూనివర్సిటీని వైఎస్ఆర్ యూనివర్సిటీగా మార్చడం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖలో ఉన్నటువంటి స్టేడియంకి సంబంధించినంత వరకు పేరు మార్చారంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితుల్లో అసలు ఈ పేరు మార్పు అంశానికి సంబంధించినంత వరకు లీగలైజ్డ్ అంటారా, ఈ పేరు మార్పు చెల్లుతుందా అనే దానిపైన మనతో మాట్లాడేందుకు సీనియర్ అడ్వకేట్ అయినటువంటి సలీం గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చారు, వైఎస్ఆర్ యూనివర్సిటీ పేరు చేర్చారు, కొన్ని వీధులకి పేర్లు మారుస్తున్నారు, పేర్లు చేరుస్తున్నారు, జిల్లాల పేర్లు మార్పులు చేస్తున్నారు. పేర్ల మీద పెద్ద గొడవే జరుగుతూ ఉంది. అసలు ఈ పేర్లు మార్పు అనేది లీగలైజ్డా, అసలు ఈ పేర్లు మార్పు అనేది చెయ్యొచ్చా చేయకూడదా సార్? పేరు మార్చేది లీగలైజ్ ఉంది, అది లీగలైజ్ ఉంది. కానీ దాని ఎఫెక్ట్ ఏం పడుతుందో, దాని ఇంపాక్ట్ ఏం పడుతుందో అది మనం చూడాలి. అవునా కదా? ఇప్పుడు ఒక ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఒక పేరు మార్చాను అనుకో, ప్రతి దానికి మనం ఒక ఖర్చు పెడతాం, నేషనల్ బడ్జెట్ ఖర్చు పెడతాం. మన దగ్గర ఉన్న పైసలకి మనము ప్రోగ్రెసివ్ చేయాలి, మనం పెట్టుబడిలాగా దాన్ని చేయాలి. అవునా కదా? ఒక్క రూపాయి నుంచి 21 రూపీస్ తయారు చేయాలి మనం. కానీ మనం 21 రూపీస్ ఇస్తే 1 రూపీ చేశారంటే అది మనకు మైనస్ కదా. అవును కదా? మనం ఇప్పుడు డెవలపింగ్ కంట్రీలో ఉన్నాం, డెవలపింగ్ స్టేట్లో ఉన్నాం, మనకు ఆదర్శంగా ఉండాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఒక ఆదర్శంగా ఉండాలి మొత్తం ఆల్ ఇండియాలో. అవును కదా? ఒక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎలా ఇస్తారు చెప్పండి? మస్తు పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇస్తారు. సో అలానే మన ఇండియాలో ఉన్న ప్రతి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సీఎం ఆఫ్ ఇండియాకి కూడా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అలా ఇవ్వాలి. పర్ఫార్మెన్స్ ఏముంది మీ బడ్జెట్? ఇప్పుడు ఏపీ బడ్జెట్ 3 lakhs బడ్జెట్ ఉంది. 3 lakhsలో మీరు కన్స్ట్రక్టివ్ వర్క్ ఏం చేస్తున్నారో అది చూపించాలి. లాస్ట్ టైం ఓన్లీ జగన్మోహన్ రెడ్డి 96,000 crore రూపీస్ ఓన్లీ ఇది ఏమంటే పథకాల మీద ఆయన ఖర్చు పెట్టారు. కానీ ఒక 50,000 ఖర్చులు ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లా పెడితే, కన్స్ట్రక్టివ్లో వర్క్లా పెడితే మనది అసలు ఆంధ్రప్రదేశ్ ఒక రేఖానే మారిపోతుంది. మన ఆంధ్రప్రదేశ్ సింగపూర్లో లెవెల్లో వెళ్తుంది. సింగపూర్ ఎంత ఉంది చెప్పండి? మన విశాఖపట్నం అంతా ఉంది, ఒక డిస్టిక్ అంతా ఉంది. కానీ దాని పేరు నంబర్ 1 కంట్రీలా ఉంది వరల్డ్లో. సింగపూర్ అతనికి అమెరికా ఉన్న అతను సింగపూర్ పాస్పోర్ట్ టక్కని వీసా ఇస్తారు, వీసా అని అరైవల్ ఇస్తారు. మీకు జాపాన్ది కూడా అలా. మీ జాపాన్ వెళ్ళాలంటే మీకు 100 సార్లు ఎంక్వైరీ చేస్తారు, అమెరికా వెళ్ళాలంటే మీకు 100 సార్లు ఎంక్వైరీ చేస్తారు. అవును కదా? అదే మీరు సింగపూర్ అతను జాపాన్ వెళ్ళాలంటే ఈజీ వెళ్తాడు, అమెరికా వెళ్ళైనా ఈజీగా వెళ్తారు. సో ఆ లెవెల్లో మనం క్రెడిబిలిటీ మనం మెయింటైన్ చేసుకున్నారు. కానీ ఇక్కడ మన పాలిటిక్స్ అంటే క్రూడ్ పాలిటిక్స్ ఉంది. పాత రాజులు ఎలా చేశారు అలా చేశారు. వాళ్ళ పాత పేర్లు చాలా చేంజ్ చేసి ఇప్పుడు కొండపల్లి ఉంది, కొండపల్లి పేరు ఇబ్రాహీంపట్నం పెట్టారు. ఎందుకంటే అప్పుడు ఇబ్రాహిం ఖుతూబ్ షా అక్కడ నవాబ్గా ఉన్నాడు హైదరాబాద్లో అని. సో ఆ పద్ధతి ఇప్పుడు ఇది కదా. అప్పుడు రాజులు ఉన్నారంటే ఇప్పుడు నేను రాజు కిరీటం పెట్టుకొని ఖడ్గం పెట్టుకొని తిరుగుతానని యాక్సెప్ట్ చేస్తామా? యాక్సెప్ట్ చేయం కదా. నువ్వు ఒక సాధారణ మనిషి ఉన్నావు, నీకు ఒక పవర్ ఇచ్చాము, నీకు ఓట్ చేసాము. 5 years టైం లైన్ మీది. 5 years అయిన తర్వాత మరి ఎలక్షన్ కండక్ట్ చేస్తారు. మరి మీరు మెజార్టీగా గెలిస్తే మరి మీరు ఉంటారు, లేకుంటే లేదు. సో డెమోక్రటిక్లా ఉన్న బడ్జెట్ని మనం అడగడానికి రైట్ ఉంది. దాన్ని ఇంపీచ్మెంట్ చేయవచ్చు, దాన్ని రైట్ ఆన్ రాంగ్ ఇది చేయవచ్చు. అంటే ఇప్పుడు బడ్జెట్కి సంబంధించి పక్కన పెడితే రాష్ట్రంలో ప్రజల కొరకు ఎన్నుకోబడిన వాళ్ళే నాయకులు కాబట్టి వీళ్ళని ప్రశ్నించే హక్కు కానీ, వాళ్ళ మీద ఏదైతే ఈ పేర్లు మార్పు లాంటి అంశాలపైన
హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ పిల్లు వేసే అవకాశం ఏమైనా ఉందంటారు? ఎందుకంటే ప్రజలచే ఎన్నుకోబడ్డారు కాబట్టి. లేదు, వాళ్ళ మీద పిల్లి వేసే అవకాశం ఉంటుంది. సో అవకాశం ఉంటుంది, కానీ ఎలా ఉందంటే ఇప్పుడు పిల్లి వేస్తారనుకో దాన్ని ఎంటర్టైన్ చేసే లీగల్గా ఎంత మెయింటైనబిలిటీ ఉంది అది చూస్తారు కోర్టు. అవును కదా. ఇప్పుడు విజయవాడ ఉంది, ఈరోజు మనం విజయవాడ అని పిలుస్తాం. బ్రిటిష్ కాలంలో దాని పేరు బిజవాడ ఉండే. అవునా కదా. సో ఈరోజు మొత్తం విజయవాడ అని అందరు పిలుస్తారు, కానీ ఈరోజు కూడా బిజవాడ బార్ అసోసియేషన్ ఉంది. లాయర్ ఉన్న మన బార్ ఉంది కదా, అది బిజవాడ బారే. సో ఈరోజు విశాఖపట్నం ఉంది, ఇది విశాఖపట్నం ఉంది. రేపు చేంజ్ అయితే కూడా విశాఖపట్నం బార్ అసోసియేషన్. అలానే ఇప్పుడు బాంబే ఉంది. బాంబే బ్రిటిష్ కాలంలో దాని పేరు బాంబే ఉండే. ఇప్పుడు కొన్ని ఇయర్స్ బిఫోర్ ముంబై అయింది. అది ఆ ముంబై అయితే కూడా బాంబే హైకోర్టే ఉంది, అది ముంబై హైకోర్టు కాదు. దాన్ని చేంజ్ అయ్యలేదు. సో మన లీగల్ టర్మినాలజీలో మనం ఎప్పుడైనా మనం చేంజ్ అవుతుంది. ఇది పొలిటికల్ మ్యాండేట్ కదా. వాళ్ళ ఓట్ బ్యాంకు, వాళ్ళ పబ్లిక్ ఏం అవసరం ఉంది, సో దాని ప్రకారం వాళ్ళు యూజ్ చేస్తారు. అంటే నిధుల దుర్వినియోగం అంశానికి సంబంధించిన ఏదైతే పేర్ల మార్పుతో నిధుల దుర్వినియోగం, పేరు మార్పుకు సంబంధించి యూనివర్సిటీలో ప్రక్షాళన పూర్తిగా ఎన్టీఆర్ యూనివర్సిటీ ఉదాహరణకు తీసుకోవచ్చు. పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన పరిస్థితి. ఒక విద్యార్థి ఎన్టీఆర్ యూనివర్సిటీలో చదివితే యూనివర్సిటీ పేరు మారిందనుకోండి, ఆ తర్వాత ఎక్కడైనా విదేశాలకు వెళ్తే యూనివర్సిటీ లేదనే బదనాం అయ్యే పరిస్థితి ఉంటుంది కదా. అప్పుడు ప్రజలు మోసం చేసే పరిస్థితే కదా, విద్యార్థి మోసపోయే పరిస్థితే కదా. దీని మీద న్యాయపరంగా ఎటువంటి చర్యలైనా తీసుకోవచ్చు అంటారు? లేదు, న్యాయపరంగా చర్యలు తీసుకునే ఏం ఉండదు సార్ అది. ఎందుకంటే అబ్సల్యూట్ పవర్ దే మేక్ దెమ్ అబ్సల్యూట్ కరప్ట్ లాగా ఉంటుంది. ఒక ఫార్ములానే ఉంది. మనము ఏమంటారు, మనం ఎలక్టెడ్ పీపులే ఇది చేస్తున్నారు తెలుసా. ఇప్పుడు లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసిన చాలా పెద్ద తప్పు అది. ఒక ఎన్టీఆర్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ ఇది చేశారని తెలుసా. ఎన్టీఆర్ గారు కూడా లెజెండరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వైఎస్ఆర్ కూడా లెజెండరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కానీ ఒక పేరు తీసి ఒక పేరు పెట్టాలి, అది చాలా తప్పు ఉంది. అది చాలా బాధకరంగా ఉంది, నేను నమ్ముతాను సార్. అంటే వైజాగ్ బారు, బెజవాడ బార్ అసోసియేషన్ అని మీకే బార్ అసోసియేషన్స్ ఉన్నాయి. మరి మీరెందుకు పేర్లు మార్పు చేసుకోలేకపోతున్నారు? లీగల్గా 4th స్టేట్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో 4 స్టేట్లలో ఏదైతే లా సంబంధించినంత వరకు మీరెందుకు మార్పు చేసుకోలేని పరిస్థితి, అదే కంటిన్యూ అవుతున్నారు. మరి అటువంటిప్పుడు రాజకీయ నాయకులు మార్పులు చేసేటప్పుడు ఎందుకు దాని మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉండట్లేదు అంటారు? లేదు, ఇప్పుడు మనం మనం చేంజ్ చేయం, అది మన క్రెడిబిలిటీ ఉంది. ఇప్పుడు విజయవాడ ఉంటే కూడా బెజవాడ బార్ ఉంది, ముంబై ఉంటే కూడా బాంబే బార్ ఉంది, వైజాగ్ వాల్టర్ ఉంటే కూడా విశాఖపట్నం బార్ అసోసియేషన్ ఉంది. మనం చేంజ్ చేయండి, ఎందుకు లీగల్లా ఎక్కడ ఇది డెమోక్రటిక్ ఉంది కదా. వీళ్ళు సెలెక్టెడ్ పీపుల్. సో మనం సెలెక్టెడ్ ఉన్నాం, వాళ్ళు ఎలక్టెడ్ ఉన్నారు. అంటే ఒక 5 years కోసం వాళ్ళు వస్తారు, 5 years కోసం వెళ్ళిపోతారు. అవును కదా. ఇప్పుడు ఒక కలెక్టర్ ఉన్నాడు, ఈజ్ సెలెక్టెడ్ పర్సన్. ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్టెడ్ పర్సన్. సో ఎలక్టెడ్ పర్సన్ విల్ బి చేంజ్ ఇది అవుతుంది, కానీ సెలెక్టెడ్ పర్సన్ అవ్వదు. సో మనం ఒక క్రెడిబిలిటీ మెయింటైన్ చేస్తాం, మనం పేరు చేంజ్ చేయం. కానీ వీళ్ళు ఇలా పేరు చేంజ్ చేసి, మొన్ననే ఒక ఆర్టికల్ చదివాను, మన ఇండియాలో ఈ పేరు చేంజ్ చేస్తే 15,000 crore rupees ఇప్పటి వరకు ఖర్చు పెట్టారని. సో చాలా ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక టౌన్ మీరు పేరు చేంజ్ చేస్తున్నారు, స్టేషనరీ ఉంటుంది మొత్తం చేంజ్ చేయాలి. అవును కదా. బ్యాంకింగ్ ఉంటుంది, వాళ్ళు చేంజ్ చేయాలి. అవును కదా. పోస్ట్ ఆఫీస్ ఉంటుంది, అది చేంజ్ చేయాలి. రైల్వే స్టేషన్ చేంజ్ చేయాలి, ఆర్టీసీ వాళ్ళు చేంజ్ చేయాలి, మన స్ట్రీట్ అది ఉంటాయి, అన్నీ చేంజ్ చేయాలి. సో ఇది చాలా ఇది ఉంది. సో దీని మీద కూడా ఏదో ఒక యాక్ట్ తయారు చేసి ఇది ఇప్పుడు చూడండి, మరి ఇప్పుడు ఇండియన్ పెనల్ కోడ్ తీసి భారత్ న్యాయ సంహిత తెచ్చారు, సిఆర్పిసి తీసి భారత్ నాగరిక సురక్షా సంహిత అని తెచ్చారు. ఇది చెప్పనికే ఇది ఒక కష్టం అవుతుంది. ఈవెన్ దో హైకోర్టు జడ్జిలకు కూడా చెప్పనికే నాలుగే వాళ్ళు పలకలేకపోతున్నారు. సో ఇటువంటి తప్పు చేస్తున్నారు. ఇప్పుడు మొన్న కూడా వీళ్ళు ఎవరున్నారు, నరేంద్ర మోదీ అన్నారు, ఇండియన్ ఎలక్షన్ కమిషన్ ఉంది కదా, అది తీసి భారత్ పెడదాము, ఇండియన్ పాస్పోర్ట్ తీసి భారత్ పాస్పోర్ట్ పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు, తీయండి మీరు, చాలా మాకు ఇది ఉంటుంది, మనం ఆ ఇండియన్ పేరు పెట్టుకున్నామని వాళ్ళు కామెంట్ చేస్తారు. సో ఇలా ఉంటుంది. ఒక శత్రు దేశంకి మన శత్రు వాళ్ళకి ఒక కామెడీగా ఇది ఉంటుంది. మనకు చాలా కాన్షియస్గా ఉండాలి, చాలా మనం బాగా ఇది చేయాలి. ఈరోజు కూడా మనం డెవలపింగ్ కంట్రీ ఉన్నాము. ఈరోజు పాకిస్తాన్ మీద మనం ఎంత డెవలప్ అయ్యామో వాళ్ళు ఇప్పుడు కూడా అడుగు తింటున్నారు, మనం ఎంత వెల్ డెవలప్ అయ్యామో అవును తెలుసా. సో మనం మన ఒక లెవెల్, ఇప్పుడు టాప్ అమెరికన్ కంపెనీలో ఇండియన్ సిఇఓస్ ఉన్నారు. పెప్సీలో చూడండి, ఏమిటో గూగుల్లో చూడండి, ప్రతి కంపెనీలో మన ఇండియన్స్ ఉంటారు. సో ఈవెన్ దో
అమెరికన్ వైట్ హౌస్కి కూడా మన ఇండియన్స్ కూడా ఫ్యూచర్లో ప్రెసిడెంట్ కావచ్చు. ఆల్రెడీ యూకేలో మన ప్రైమ్ మినిస్టర్ అయ్యారు ఇండియన్ ఒరిజిన్. సో మనం ఇండియాని ఎప్పుడైనా మనం అప్పర్ హ్యాండ్ ఉండాలి. ఎందుకంటే ఇండియా విశ్వగురువు ఉంది. ఎందుకంటే ఇండియన్ మెడిసినే కదా మొత్తం 95% మెడిసిన్ ఇండియాదే మన వరల్డ్కి ఎక్స్పోర్ట్ చేస్తాం. ఈరోజు తెలంగాణ 95% ఏమంటా వెటర్నరీ మెడిసిన్ వరల్డ్కి మనం సప్లై చేస్తాం. సో అలా ఉంది. సో మన ఇండియాకి ఎప్పుడైనా డెవలప్ చేయాలి. అది చాలా బాధాకరం కూడా ఈ విషయాలు కూడా ఉన్నాయి. మన వరల్డ్లో చాలా బ్లైండ్ అంటే 20 lakhs ఇండియన్స్లోనే ఉన్నాయి. సో మనం డెవలపింగ్ చూడాలి. ఇప్పుడు ఐ డోనర్స్ ఎవరు ఉన్నారా, ఆ ఐ డోనర్స్ అని పెడితే బ్లైండ్ పీపుల్ కూడా మన దాన్ని సో ఆ పైసలు దాని మీద మన కన్స్టిట్యూటివ్గా వెళ్తే మన 20 lakhs బ్లైండ్ పీపుల్కి మనం ఆ పేరు మార్చకుండా ఆ బడ్జెట్ 15,000 crore rupees కన్స్ట్రక్టివ్ ఆఫ్ ద బ్లైండ్ పీపుల్ మీద పెడితే మన ఇండియా బ్లైండ్లెస్ ఇది ఉంటుంది తెలుసా. మొత్తం ప్రతి మనిషికి ఐస్ వస్తుంది. సో అలా కన్స్టిట్యూట్గా ఉండాలి. మన ట్రాన్స్ప్లాంట్స్లా, ఐ ట్రాన్స్ప్లాంట్లా, హెయిర్ ట్రాన్స్ప్లాంట్లా, లివర్ ట్రాన్స్ప్లాంట్లా, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లా మనం వెల్ డెవలప్ కావాలి. ఇలా చేస్తే ఇక్కడానికి పెయింటింగ్ చేసే టైంలా మనము ట్రాన్స్ప్లాంట్ చేస్తే మన అభివృద్ధి అవుతుందో. ప్రతి ఇంట్లో ఒక డాక్టర్, ప్రతి ఇంట్లో ఒక ఇంజనీర్, ప్రతి ఇంట్లో ఒక సైంటిస్ట్, ప్రతి ఒక లాయర్ పుడతారని నేను నమ్ముతాను. ఏదైతే పేర్ల మార్పుతో రాష్ట్రంలో అభివృద్ధి చెందదు, పేరు మార్చడంతో రాష్ట్ర అభివృద్ధితో పాటుగా ఏదైతే రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రాజకీయ నాయకులు పేరు మార్పు లాంటి అంశాలను వెనక్కి తీసుకునేటటువంటి పరిస్థితి ఉండాలి. ఏదైతే రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి ఏదైతే హక్కు ఉందో దానికి సంబంధించినంత వరకు కూడాను ఆదాయంగా ఉన్నటువంటి పేర్లు మార్చి రాష్ట్ర ఆదాయానికి ఖజానాకి గండి కొట్టే కార్యక్రమం చేయకూడదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ నారాయణతో భరత్, హెచ్ఎస్ న్యూస్, విశాఖ నుంచి.